అది చదువుకది. అరే అల్లుడు ఏంట్రా ఏముంది ముడాలో యాడ పెళ్లి లేవు ఇంకా ముందురా ఇంకా 10వ తారీఖు ఉందిరా. రాండ్రా పక్క రండి. చూడలేరా కన్నేదో తెగనలుతున్నావు అయ్యా ఎట్లా మొన్న పెళ్లికి పోతే నలుసు పడదులే అమ్మగారు తోటలోకి వెళ్ళి హోంవర్క్ వచ్చిన బట్టి అప్పుడు పడదులే. కంటి చెట్టు వచ్చి నా కన్ను పొడుచుకుంది. చెట్టు వచ్చి నా కన్ను అందరితో ఊరుకున్నామట్రా ఊరుకుంటానా
బ్రహ్మణి కాదే సుమి వరలుడు 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 కలిసి పూజ పెట్టుకుందాం కూర్చో మైక్ ఒకటి తీసుకో అరే అల్లుడు వదిలే 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 వచ్చిందిలే అల్లుడు ఆ, ఊరుకోరా, కలిసి పూజ పెట్టుకో. సరే మావా. ఎక్కడ కూర్చున్నాను మామయ్యను ఆ? మైకులో ఎక్కడ కూర్చున్నాను ఎట్లా కూర్చున్నాను మావయ్య ఎక్కడే నా నెత్తిన కూర్చో ఎక్కడైనా నెత్తిన కూర్చో కూర్చోరా. కూర్చో నెత్తిన కూర్చో. ఒరే ఒరే యాదవ, ఓరే, ఏదో పక్కన రారా. కూర్చోమని నెత్తిన కూర్చుంటున్నావు నెత్తిన కూర్చున్నావు కదా. ఇదే కూర్చోమని కాదు మా కూర్చో కూర్చో నెత్తిని కూర్చో అన్నది నా ముందు కూర్చో నా ముందు కూర్చో. మీద కూర్చో ఒరే యాదవ, ఓరే, ఏదో వస్తున్నావు. కూర్చోమని మీద కూర్చుంటున్నావు ఓరే, మీద కూర్చో. ఇదే కాదు మావా నా ముందు కూర్చో నా ముందు కూర్చోమంది ఏంటి అదో అదే మాట నీకు చదువు ముందు లేదా? కూర్చో ముందు కూర్చో నీకు చదువు లేదా? చదువు లేదా? నీకు పనులు లేదా? కూకోండి. ఒరే యాదవ, మంత్రాలు చెబుతా నేర్చుకో ఓరే, ఏదో మంత్రాలు చదివినాదిగో. చెప్పు ఓ పెళ్ళికి పోయినా పెళ్ళికి పోయినా, పేరంటానికి పోయినా వాడడానికి పోయినా, తద్దినానికి పోయినా అద్దనానికి పోయినా, మనకు కావాల్సిన వస్తువులు ముందు తెప్పించుకొని మన కాలు చేతులు మొత్తం ముందు తెప్పించుకొని పెట్టుకోవాలా. ఆ తర్వాత మంత్రాలు ఆ తర్వాత మంత్రాలు. ఇలానే చెబుదాం మనకు కావాల్సిన వస్తువులు చెప్పండి. ఆ, 3 ఇస్తర్లు కావాలడు 3 ఇస్తర్లు 3 విత్తర్లు కావాలి నువ్వు. 3 ఇస్తరాకులు 5 కేజీలు బియ్యం కావాలను 5 కేజీల బియ్యం కావాలి నువ్వు. 5 కేజీలు బియ్యము 5 కొబ్బరి గిన్నెలు కావాలి. 5 కొబ్బరికాయలు 3 జాకెట్ ముక్కలు కావాలా. 3 జాకెట్ ముక్కలు ఒక నల్లగోడి కావాలి కావాలా. బ్రాహ్మణులు కోలేదు బ్రాహ్మణులు కోళ్ళు కూడా తింటారు, కోడి కూడా తింటారు. దెబ్బలు కలిపి మర్చిపోలే మావే చేసుకున్నాలే. మంత్రాలు జ్యోతి నేర్చుకో ఈ మంత్రాలు చేసి నేర్చుకోండి. పంచాంగం 10 నష్టం పంచాంగం 10 నష్టం. పప్పు తింటే పొట్టోపురం గోడదాడి గోసెప్పు తిత్తి దేశందు ఏ సందు ఊరే ఎదవా. చెప్పేది నువ్వు పలికేది నేను చెప్పేది నీకు పలికేది రాదా. యశజ్ఞానం దయసిందు విషజ్ఞానం దయాసింధు. గోడదాడితే దేశందు గోడదగ సంధు. ఏకదంతం మహాకాయం ఏకదంత మహాహాయం. మేయదట్టే నాకు లాభం ఏదంటే నాకే లాభం. ఊరే ఎదవా. చూసి ఆడాలయ్యా. పోయిండ్రా. ఓ కేశవానుభవ Thank you.
చెప్పబోయేది ఏందా అంటే రేపు కరకర పొద్దు పొడిచేసరికి మన కర్ణం గోరు మున్సిపల్ గోరు తహసీల్దార్ గారు వస్తున్నారంటే ఎందుకా అంటే ఇస్తే గాని కట్టకపోతే కట్టా పెట్టని బరిగొడ్లున్నా కాడి కిందికి రాని ఎడ్లున్నా కుక్కిరి మంచాలున్నా ఇల్లు తపేళ్ళున్నా మోళ్ళున్న ముసలమ్మలున్నా ఎలా వేస్తారంటే ఎవరా మీరు ఏం వచ్చిపోతుండ్రయా ఏదైనా వచ్చి ఇంట్లో ఉంటాం లేదా ఆడికి పోతాం మేము ఒకటి వచ్చినా రెండు వచ్చినా మూడు వచ్చినా నాలుగు వచ్చినా కూడా ఇంట్లోనే ఎక్కడికి పోం నేను సత్యనారాయణ రథం చేయడానికి వచ్చాను కదా సచ్చిందేంది బతికిందేందియా సత్యనారాయణ రథం రా. అయితే చేతిలో బుడ్డి చెంబేదియా కూర్చోనేది ఇంటికాడ మర్చిపోయి వచ్చినా తొందర తెచ్చానా అత్త డబ్బాకు తీసిపోయిందాను అత్త డబ్బా చేసిపోయింది ఏం పని రా నా కళ్ళు ముందు తీయమంటారంటయా మాకే కదా తొలిపోయినా తొలగిపోనివ్వండి ధరలో కక్కండి బాబు తొలగిపోనివ్వండి తెలిసి చెప్పకుంటే తొలవాకమంటారు తొలగిపోనివ్వండి ధరలో కాసింత కళ్ళేసి కట్టలకు పోతుంటే కాసింత కళ్ళేసి కట్టలకు పోతుంటే వాసన అంటారు బహుదాసం అంటారు తొలగిపో పగలోని కుక్కలు కట్టేసుకోండయ్యా కుక్కలు కట్టేసుకోండయ్యా బహు ఈ కరవా పైకొస్తా తొలగిపోని పొద్దున్నే లేచి ఆడికంటే పోతున్నారు తిరగని పొద్దున్నే లేస్తారు శుద్ధ బావి కలతారు పొద్దున్నే లేస్తారు శుద్ధ బావి కలతారు మొద్దులాగా మునుగుతారు శుద్ధంతా రాస్తారు తొలగి సంకలోది ఏంటంట్యా నీ సంకలోది ఏంటంట్యా నా చెప్పుదేనండి అదేనంట్యా నేను చెబుతా ఏనన్నట్యా వేద పురాణాలు చదివిన వారంతా వేద పురాణాలు చదివిన వారంతా ఏది రమ్మను ఆర పట్టమను అట్ట కొట్టమను చిందు కొట్టమను తొలగి మా కులము ఎక్కువని మరికొందరంటారు మా కుల
కులము ఎక్కువని మరికొందరంటారు. కాపు కాడ నా కులము, కళ్ళంలో నా కులం, కచేరీలో నా కులం, కాటి కాడ నా కులం తొలగిపోనివ్వ. కచ్చేపు నీకేం పడదా? నీకేం పడి? రెడ్డీకరణం వచ్చి ఆ, ఊరు మొత్తానికి ఆ, పన్ను కట్టాలని ఆ. సాటింపేసి రమ్మంటే మేము కాదంటే పోయేది. ఈ ఊరికి ఎటువంటి నేను కాదంటయా. మీరందరూ వచ్చి పన్ను కొట్టి పోయినాక ఆ పుస్తకాలన్నీ మూట కట్టి ఆహా. అవి మోసేదోరియా. మీ ఊరికి ఎటువంటి నేను కాదంటయా. ఆ, సరేనరా. నీ అబ్బా మోస్తాడా, నీ జేజే మోస్తాడా? అప్పుడే మా చేయాలి. పుసుక్ నేను కాదంటే మోసేది. కాటికా నీకేం పని అదవా? పుసుక్కున మీ ముసలమ్మ జారిపోతే మీరు కాలుస్తారంటయా. కాటికాడు పొడిచి పొడిచి కాల్చేది నేనే కదంటయా. నీ అబ్బా కాలుతుడా, నీ జేజే కాలుతుడా? ఎవరు లేరు. లేదంటే నా కులము దొరగారు చెప్తున్నాడా. కాకిని తింటారు, కాకి చందాలి కాదా. కాకిని తింటారు, కాకి చందాలి కాదు. కాకట్లా ఎక్కువ, అదేనట్లా తక్కువ తొలగి. పిల్లిని తింటారు, పిల్లి చందాలి కాదా. పిల్లిని తింటారు, పిల్లి చందాలి కాదు. పిల్లెట్లా ఎక్కువ, గోవెట్లా తక్కువ తొలగిపోను. నీకే కాదంటే ఆస్తులు పాస్తులు ఉంది, మాకు కూడా ఉన్నానయ్యరా. ఓరే అడకది నేహరా. ఓరేగుండు తప్పబడతాయి. ఏమయ్యో చేతిలో కట్టి ఉంది. అడుక్కున్న వాళ్ళు అంటే మమ్మల్ని కూడా అడుక్కునేవాడు అక్కడ ఉన్నాడంటయా. నీకే లేకపోతే నడుపునేవాలి అదవా? సరే లేదంటయా. లేదదవా? నా చెప్పు తినయా. అదే నేను చెబుతా వినంటయా. మాదిగా వాడిని అడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కల వాడిని అడుక్కునేవాడు మోగలవాడు, మోగల వాడిని అడుక్కునేవాడు చెపల మోగలవాడు, చెపల మోగల వాడిని అడుక్కునేవాడు కులస్తుడు, కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు, కులహీని అడుక్కునేవాడు మైలపు సుక్కన్న, మైలపు సుక్కన్న అడుక్కునేవాడు చొప్పకట్లవాడు, చొప్పకట్ల వాడిని అడుక్కునేవాడు చెపల సూరకుడు, చెపల సూరకుని చెల్లెలు ఊర్వశి, ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుని భార్య చాండాలి, చాండాలి కుమారుడు శక్తి, శక్తి కుమారుడు శపలాత్మ, శపలాత్మ కుమారుడు పరాచరుడు, పరాచరుని భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు యాచకుడు, యాచకుని కుమారులు ధృతరాష్ట్ర పాండవరాజులు కదండియా. వారి కుమారులు కౌరవులు పాండవులు కదండియా. వారు మీరు కాకర్ల వారు, రొడ్డవారు, పల్లెపోయిన వారు ఇదంతా కిందోరే కదండియా. ఏదో తోలేరు కాబట్టి తోసుకొచ్చింది లేదరా. అసలు ఈ ప్రపంచం ఎట్టా పుట్టిందో చెప్పమంటావా? నీకనంటే ఆస్తులు పాస్తులుంది, మాకు లేవంటియా. చెబుతా వినండియా. బర్రె మందలు రవాయి, గొర్రె మందల రవాయి, బర్రె మందలు రవాయి, గొర్రె మందల రవాయి, బర్రె మందల్లో బలిచిన దుందొకటి తొలగిపో.
మీకేనంటయా దేవుళ్ళు ఉంది, మాకు లేరంటయా. మాకు లేక నీకెవరు లేదా? నాకేం మాకు లేక నీకెవరు ఎవరెలా? లేరంటయా. నా చెప్పుది చెప్తాను. రా వినుకొండ అంతమ్మ బెదవాడ దుర్గమ్మ, వినుకొండ అంతమ్మ బెదవాడ దుర్గం, గుడివేముల పోలేరమ్మ మమ్ము కాపాడు తల్లి తొలగిపోని. అసలు ఈ భూమి ఎట్ట పుట్టిందంటవా? మా బదాలు నీకేం పడ్డా? అది కాదు లేవయా, మీ బజార్కి జంజప్ పోగుందా లేదని చూస్తున్నా. మీరు అనేది అట్టుందియా? ఏంది కడజాతి కడజాతి అంటారు, మీలాంటి పెడవ జాతి నాయలు. సబ్రాహ్మణుడు అయితే పైన ఉండకూడదు, కింద ఎందుకు ఉండవు? ఇప్పుడు వచ్చినవా నా దారిలోకి? అదేనయ్యా నా దారిలోకి. కింద భూమి పైన ఆకాశం, మధ్యలో మన బ్రతుకులు ఉత్త తాలే కదంటియా. తాలే లిలియలో కులమేలాగున్నది లిలియలో, తాలే లిలియలో కులమేలాగున్నది లిలియలో, తాలే లిలియలో తాలే లిలియలో తాలే. చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి నీకెక్కడున్నది? చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి నీకెక్కడున్నది? తోటి మానవుడు ఎదురుగా వస్తే దూర దూరముగా తొలగిపోతాడు. తాలే పొలాలు ఎన్ని ఉంటాయా? కులం అంటారే, అది ఎట్ట ఉంటుంది అండి? నల్లంగా ఉండదా, తెల్లంగా ఉండదా, పుల్లంగా ఉంటుందా? చెప్పవేంది? రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు, రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు. ఉన్నవారిదే గొప్ప కులమయ, లేని వారిదే లేని కులమ. తాలే మీరు పెళ్ళిళ్ళు చేసి అదిగో తెల్లవారుజాను అదిగో ఆ ఆరం జ్యోతిని చూపిస్తారే, ఆవిడ ఎవరంటయా? ఎట్టయిందియా? మా ఇంటి ఆడపడుచు కదంటయా. మా ఇంటి ఆడపడుచుని రేపొద్దున తీసుకుపోయి దొంగతనంగా పెళ్లి చేసుకుంటారే, అప్పుడు మీరు మేము ఏమవుతామంటయా?
బావ బామర్దునో మామలల్లునమా? ఓరి యాదవా అంతేనట. నేను చెప్తాను చెబుతానట. వశిష్ఠుండ ఊర్వశికి బుట్టెను, పోయ వింత వాల్మీకి బుట్టెను. వశిష్ఠుండ ఊర్వశికి బుట్టెను, పోయ వింత వాల్మీకి బుట్టెను. తీగలాగితే గంట కదులు అరంగోటి మాడపడుతే. సరేనయ్యా, కుక్కకు పుట్టింది ఎవడంటే? మరి కుండలో పుట్టింది ఎవడంటే? అదేనంటయా? లేరంటయా? మీరు బ్రాహ్మణులు, మా దగ్గర వాసన, మేము దూరంగా ఉండాలి. నా చెప్పు తినియా. చెబుతా ఏంటంటయా? సునక గర్భమున జన్మించనయ శివునికి మహముని గోత్రమేదయ. సునక గర్భమున జన్మించనయ శివునికి మహముని గోత్రమేదయ. కుండల పుట్టిన అగస్య మహముని కులమేదో మరి మీరే చెప్తా. అసలు ఈ ప్రపంచకం అంతా ఎట్ట పుట్టింది చెప్పండి అంటే? ఆ ఊరు అమ్మాయి ఈ ఊరు ఇచ్చిర్రు, ఈ ఊరు అమ్మాయి ఆ ఊరు ఇచ్చిర్రు. 10 మంది 20 మంది ఎదవా పుట్టిర్రు. ఈ రకంగా అంతా ప్రపంచమైంది ఎదవా. అంతేనంటే? ఇక నా చెప్పుది రా. భూమి గడగడ వణుకుచుండెను, భూమిలో నా ఓంకారమెత్తెను. భూమి గడగడ వణుకుచుండెను, భూమిలో నా ఓంకారమెత్తెను. ఓంకారములో అండమాయను, అండములో నా పిండమాయను, పిండములో బ్రహ్మాండమాయను, బ్రహ్మాండములో ఆది జాంబవు ప్రత్యక్షంగా ఉద్భవించను. ఆలే అరే భూమి కడగడగా ఉనికిందా? ఏ తారీఖున? ఏ నక్షత్రాన? నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటే తారీఖులు గీకులు మాకేం తెలవదంటే, మా పెదకాపు గారు కళ్ళంలోకి పోతే భూమి గడగడా ఉనికింది. ఏమైంది ఎదవా? నేను చెప్పింది ఆది జాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి ఉద్భవించను. ఆది జాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి ఉద్భవించను. కామ క్రోధమని ప్రేమ గలుగను, అన్నా చెల్లెలు ప్రేమించను. కాలే
దొరగారు ఈ బ్రాహ్మణులు ఓడి పెళ్ళికోపోయి బాగా పీకల దాకా మెక్కాడు. ఇక్కడికి వచ్చాక గుర్రపెర్ర కుందేటెరుగు వచ్చింది కానీ పెద్ద నాగలి కర్రోడు పీక్కొని కొలీలో పెట్టుకొని తీసుకొని రా. ముడ్డి పూసల కాంచి ముచ్చిన గుంతల దాకా వాతైతే అప్పుడన్నా తిరిగి లైన్లోకి వస్తారేమో. ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి పెట్టయ ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి పెట్టయ కొక్కరతోని కోడి కూసను పెట్ట పైకి పుంజెత్తి వెళ్ళను మూడు గుడ్లు మరి ఉద్భవించను తాళేలి లీయలు కొలలేలాగు మూడు గుడ్లు పెట్టేది మా కోడి గంపెడు గుడ్లు పెట్టింది. బ్రాహ్మణం రా మన కోళ్ళెందుకు రా ఏది ఏం కావాలంటలేదా అందకాడు కోసుకుంటూ చూడు మన కోడే కాదు. అది లోగుతూ పోవాలా మొత్తానికి తాడి చెప్పరు మావా ఏమయ్యో ఆ అభ్యానం నేను విన్నా కానీ ఆ నోరు మూసేద్ది ఊపిరారుగా చచ్చిపోతుంది. మా ఇంట్లో మా కోడి కాదు మా ఇంట్లో సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ ఎంకాయమ్మ ఎంకాయమ్మ కోడి గంపెడ గుంట్లు పెట్టి ఎగిరి సచ్చింది కదా. రేపు బతకాలి ఇటు పెద్ద కోడి దెక్కొత్తలే. అది మామూలు కోడి కదా దేవతా కోడి. రా ఒక్క గుడ్డు మరి ప్రభావించను ఒక్క గుడ్డు మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రములుగా సుజన మార్గము కెళ్ళిపోయను రెండవ గుడ్డు ప్రభావించను రెండవ గుడ్డు ప్రభావించను కామధేనువు ఒకటి పుట్టను కల్పవృక్షము ఒకటి పుట్టను అందులోనే వేదాంతము పుట్ట వేదాంతములో ఏ నిశ్చయము ఎక్కడెక్కడో వెలికి చూసను అక్కడనే వేదములు పలుకు గురించి నేను చెప్పాను కదండి. మరి మూడో గుడి గురించి మీరు చెప్పండి అండి. అందులో టచ్ కూర్చుకోదా చెప్పిన అయిపోయింది. మూడవ గుడ్డు ప్రభావించను
అవగుడ్డు ప్రభావించను విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఉద్భవించను అప్పటి నుంచి కదంటయా కలియుగం అంతా పుట్టింది. చెప్పుకుంటే పూర్తి చాలా ఉంది కానీ మన ఆడదాన్ని చూశారంటయా. ఎప్పుడు ఇక్కడనే తిరుగుతురు కదంటయా. జాగ్రత్తకొచ్చింది కన్నె ముట్టి పిల్ల, అది కనబడితే చాలు నా గుండెగుల్ల. జాగ్రత్తకొచ్చింది ముట్టి పిల్ల, అది కనబడితే చాలు నా గుండెగుల్ల. చాట ఒక చేత బట్టి చీపురు ఒక చేత బట్టి, చాట ఒక చేత బట్టి చీపురు ఒక చేత బట్టి, చాటలోన బియ్యం వేసి అబ్బో చెరుగుతుంటే చూడాలి దాని వయసు. అబ్బో ఎల్లెత్తిపోతుంది నా మనసు. చాటకొచ్చింది ముట్టి పిల్ల, అది కనబడితే చాలు నా గుండెగుల్ల. ఎర్ర చీరాను కట్టి నల్ల జాకెట్టు తొడిగి, ఎర్ర చీరాను కట్టి నల్ల జాకెట్టు తొడిగి, కొప్పు నిండా పూలు పెట్టి అబ్బో నడుస్తుంటే చూడాలి దాని కులుపు. అబ్బో ఎల్లెత్తిపోతుంది నా మనసు. జాగ్రత్తకొచ్చింది ముట్టి పిల్ల, అది కనబడితే చాలు నా గుండెగుల్ల. అది కనబడితే చాలు నా గుండెగుల్ల. అలా ఉంటుందంటయా. సరే కానీ నా ముత్తినే మనం చూశారంటయా. చించెంటి కింద యాపకాయలు ఉంటాయా. యాప చెట్టు కింద చింతకాయలు ఉంటాయా. ఏం పొద్దున్నే ముందు కళ్ళు ఏమన్నా తాగొచ్చారంటయా. తిక్క తిక్కగా మాట్లాడుతుండ్రు. ఏరంటే వీళ్ళు ఎటుపోయారంటయా. ఎటుపోయారు వీళ్ళు. బేమలు అంట బేమళ్ళు. కాసేపు ఉంటేనా తోలు తీసి నా తప్పెట్టుకు మలుచుకున్నాను. ఓదరో పొద్దుగనకు వచ్చాను నా యాల్ది. ఇంత మటుకు ఇంటికే పోలా. ఇంటికి పోతే నా ముత్తి చాటే తీసుకుంటారు, చీపురే తీసుకుంటారు. అయినా వస్తా దొరా. ఓ కక్కయ్య మావా పొద్దుననంగా పోయాడు. ఇట్టావు పోసి వచ్చినాడు. వాడికి ఇల్లు పట్టదు, ఇల్లాలు పట్టదు. ఇట్లాంటి వాళ్ళతో ఎవరైనా కాపురం చేస్తారయ్యా. మావా నువ్వేమన్నా చూసావంటయ్యా మొత్తావు పోసి వచ్చినోడిని. ఓ సావులారా, దండమయ్య సాములారా, నేను మాదిగొళ్ళ పిల్లదయ్య సాములారా.
మొద్దోని మా ఎద్దోని మా మొద్దోని చూసినారా సాములారా మా ఎద్దోని ఓ సాములారా నే పెద్దింటి చిన్నదాని సాములారా నేను మానస్తురాలనయ్య సాములారా పెద్దింటి చిన్నదాని సాములారా నేను మానస్తురాలనయ్య సాములారా వాడు పొద్దున్నే పోతాడు సాములారా వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్య సాములారా వాడు పొద్దున్నే పోతాడు సాములారా వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్య సాములారా దండమయ్య దండమయ్య సాములారా ఓ సామె ఏం చెప్పేది మామ పెళ్ళై 10 ఏళ్ళు అయింది బిడ్డ లేదు జడ్డ లేదు వాడి ఇంట్లో వేసుకుంటే నేను బయట వేసుకుంటా నేను బయట వేసుకుంటే వాడి ఇంట్లో వేసుకునేదేంది అబ్బయ్యా నువ్వేం ఎరగవంట అబ్బయ్యా నాకేం తెలుసమ్మా పిల్లగాన్ని ఇప్పుడే పుట్టావు కదా నువ్వు అర్థం కాదులే తెలియదు అంత దాకా అనుభవం రాలంగా ఒరే 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 ఏంది మామ ఇట్ట అంటే వాళ్ళు ఉండబట్టి కదంటే మామ నాకు కాపురం ఇట్ట నాశనం అయిందే నీ కాపురం నాశనం అయిందా ఆ ఎందుకనమ్మా ఏం చెప్పేదియా మా మామ నా భర్త నా పెనిమిటి మా ఆయన అమ్మాయి ఆ చిన్న మాట చెప్పు నీకు మొగుళ్ళు ఎంతమంది ఒక్కడేనబ్బయ్యా ఏందబ్బయ్యా అట్ట అడిగినవా 4-5 రకాలుగా చెప్పిన వాళ్ళు ఎందుకని భర్త అన్న మా ఆయన అన్న మొగుడన్న ఒకడే కాదంట అబ్బయ్యా ఇట్టంటే వాళ్ళు ఉండబట్టి కదంటే అబ్బయ్యా తెలియకలమ్మాయి అందుకే అడిగింది అవును చిన్న పిల్లోడివి కదా నువ్వు అంతేగా మరి పెళ్ళై 10 ఏళ్ళందియా మొత్తం మీద ఏంటి ఏం జరగలేదా మొత్తానికి న్యాయం చేయించండి అయ్యా న్యాయం 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 జరగట్లేదా జరగట్లేదు ఏమి లే సరే అమ్మాయి ఏం లేదు మీ ఆయన వచ్చిన తర్వాత ఆ నన్ను విలు నిన్ను పిలిచేదా అబ్బయ్యా దగ్గరుండి ఆ ఆ మాట ఈ మాట చెప్పి సంసారం చెప్పి తప్పు సరేనా అబ్బయ్యా ఇదిగో ఈ కాపురం వద్దు ఏమొద్దు గాని కాపురం అందరెట్టే చేస్తున్నారంట ఈ కాపురాలా అమ్మాయి ఆ కాపురం చేయవా అమ్మా కాపురం లేదు ఏమి లేదు అబ్బయ్యా ఏ ఊర్లో చేసి వచ్చినావు ఈడ చేయటానికి ఏ ఊరేముంది అబ్బయ్యా నీ ఊరు నా ఊరు అన్ని ఊర్లో ఒకటి మనయ్య కదంట సరే అబ్బయ్యా సరే కానీ ఇదిగో ఈ కాపురం వద్దు ఏమొద్దు గాని సావరా ఎన్నాళ్ళు ఈ కాపురాలు నీ చెల్ల కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బంత కరువుల సంత జీవితమంతా అతుకుల బంత ఇద్దడి
చూసారేంటి మీరా? అమ్మాయి, మీ ఆయనకి గుర్తులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి స్వాములారా. ఏదో ఒకసారి చెప్పు. వాడి ఎద్దు మీసాలు, బొడ్లో కత్తి, రింగు రింగు జుట్టు, ఆహా, ఎత్తు పొడుగు బానే ఉంటాడు స్వామి. బానే ఉంటాడా? ఆహా. ఇంకా ఏంది మామది మూరుండేదా? మూర లేదు, బెత్తే ఉందిలే. చెప్పు చెప్పు. ముందుందో వెనకుందో మామ, ఏం చెప్పేది? నా కాపురం ఇట్ట చేశారు పెద్దోళ్ళంతా కలిసి, నాశనం చేశారు. అవునులే అవునులే. వీళ్ళిద్దరు చేసిన పని నాకు. ఏంటది? అడుగు, కుర్చీలో కూర్చోడు పెద్ద మనిషి, ఆ ఆయనే చేసింది నీ కాపురానికి. ఆయనేనా? ఆయనే అతనుడు. మా పెళ్లి ముహూర్తం పెట్టి తగలబడింది ఆయనేనేమో. మీరు చేసిన పనికి కదంటే ఇట్ట ఏగుతుంది. నేను పొద్దుననంగా పోయాడు ముత్తే, మన ఇంట్లో జరుగుతుంది కార్యక్రమం చేస్తున్నారు, రానే రాడు మామ. న్యాయం లేదు పాడు లేదు. వాడి ఇంట్లో వేసుకుంటే నేను బయట వేసుకుంటా. సందకాడేమో పైనే ఉంటాడు మంచం పైన. అమ్మాయి, వేసుకునేది ఏంది చెప్పబోదు? మంచం లేవయ్యా. మంచమా? సందకాడేమో పైనే ఉంటాడు. పైన అంటే మంచం పైన లేవయ్యా. అదే తెల్లారుజాముక మంచం కింద దూరతాడు. ఏందంటావు? మొత్తం మీద ఏదో తేడా పడింది, లేకపోతే ఏమో మరి. ఈ ఓటోళ్ళు న్యాయం చేస్తే కదంటయ్యా. మేము ఎట్ట చేస్తాంలే, పిలిచి రాని అమ్మాయి వచ్చినాక మాట్లాడతాం. ఓ కక్కయ్య మామ, యారు చచ్చాడేమో, ఈ తాగుబోసి వచ్చినాడు. ఈ కాపరం వద్దు ఏమొద్దు కానీ, ఈ మొగుడొద్దు ఏమొద్దు కానీ సాములారా, నేనేమి చేతురా భగవతి గురుడా, మొగుడు తాగుబోతే, నా మొగుడు తాగుబోతే, నా పెళ్లి చేసిన పెద్దలకి ఇక తప్పదు నా విసిరే. నేనేమి చేతురా భగవతి గురుడా, మొగుడు తాగుబోతే, నా మొగుడు తాగుబోతే, నా పెళ్లి చేసిన పెద్దలకి ఇంకా తప్పదు నా విసిరే. అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెస్తేనో, అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెస్తేనో, చీరాలెల్లిన నా మొగుడు ఇప్పుడు తెచ్చాడే. నేనేమి చేతురా అందరి మొగుళ్ళు బెజవాడెల్లి బిజినెస్ చేస్తుంటే, బెజవాడెల్లిన నా మొగుడు బేవర్స్ అయ్యాడే. నా మొగుడు తాగుబోతే, నా మొగుడు తాగుబోతే, నా పెళ్లి చేసిన పెద్దలకి అది నా ఉసిరే. అందరి మొగుళ్ళు బందరు పోయి బిడ్డలు తెస్తుంటే, బందరు పోయిన నా మొగుడు బిగుసుకుపోయాడే. బిగుసుకుపోయాడు అబ్బయ్యా. ఏం చెప్పేది? వాడికి అదొక మాయ రోగం. నేనేమి చేతురా భగవతి గురుడా, మొగుడు తాగుబోతే,
మొగుళ్ళు గుంటూరెళ్ళి అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి మిర్చి ఆడికెళ్తే నా మొగుడు గూటం తెచ్చాడు. అమ్మాయి అమ్మాయి ఏందబ్బాయ్? ఈ మధ్యలో ఏడ దొరకలా? ఏంటిదే? ఈ మధ్యలో ఆ సైజ్ ఏం దొరకలేదా అని గోటం దొరకలేదా భయ్యా? ఇనకొండ గాని నర్సరాపేట గాని అబ్బే, గుంటూరు భయ్యా. గుంటూరు అంటే గుంటూరు పోయాడు మా మామ తేవడానికి. సైజు తేడా ఉందేమో అని. ఏంది మామ నువ్వు చెప్పేదే? అట్ట కాదమ్మాయి, ఆ. అంటే ఈ మధ్యలో ఎక్కడ దొరకలేదా గోటం అని? మిర్చి ఆడలో పని చేస్తుంటే మా మామ గోటం తేనబోయాడు. అవునా? ఆ, ఆహా, మొత్తం మీద పనోడు కాబట్టి కావాలి. అమ్మాయి ఎందుకు అది? గోటం తెలియదంటే మెడం బిల్లు గుద్దుకోవడానికి. గుద్దుకోవటానికి యాడా? ఏంది మామ నువ్వు ఏమి ఎరగనట్టే కాదమ్మాయి, మెడం బిల్ల చెప్పుకి కాదు, చెప్పుకి నువ్వు ఫస్ట్ గుద్దుకోవటానికంటే యాడా అని అడుగుతున్నా. మెడం బిల్ల నీకు ఆ మాత్రం తెలియపోతే ఎట్టా భయ్యా? నీకు ఎట్లా తెలుసు అమ్మాయి? మీట్లాంటి పెద్దోళ్ళ దగ్గర నేర్చుకుందామని కదా మేము మాట్లాడేది. నీకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు మామ చెప్పు? ఎట్టయితేలే కానీ. లేదు. సరే 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 కానీ. ఓ కక్కయ్య మామ, తాగబోసి వచ్చినాడు ఎక్కడ తెచ్చాడమ్మా? పొద్దుననంగా పోయింది ముత్తెలో ఏమీ లేదు మామకి. ఓ కక్కయ్య మామ, సింహసరికి ఎంత వేసుకున్నా కిక్కే ఎక్కటంలో. ఎక్కను దిగను, దిగను ఎక్కను, ఏం సుఖం లేదు. నువ్వు మాత్రం నువ్వేంటో ఉన్నా ఆ ఇంట్లో గొడవలే ఉండవు. ఇప్పుడు తన్నుకోవడం తప్ప. అబే, నా ముత్తినైనా వదులుతాను కానీ నిన్ను మాత్రం వదలా. కల్లే తాగవలెరా ఇకక్కడు, కల్లే తాగవలెరా. నాటి కళ్ళు మా కన్న తల్లెయ, ఈత కళ్ళు మా ఇలా ఏల్పయ. మా కన్న తల్లె ఈత కళ్ళు మా ఇలా ఏల్పయ. ఒక్క చెట్టు కళ్ళొకలొట్టేసి ఏటుకొక్క దున్నెగిరిపోద్దాయి. కళ్ళే తాగవలెరా ఇకక్కడు, కళ్ళే తాగవలెరా. కళ్ళు తాగిన వాడు కైలాసం పోతాడు. కళ్ళైన తాగాలి, ఇల్లైన పీకాలి. తెల్లాన్ని తన్నాలి, 10 మంది చూడాలి. కక్కలెనక తన్నాలి, కళ్ళే తాగవలెరా, కళ్ళే తాగవలెరా. కళ్ళు తాగి కైపెట్టి కక్కడుకుండే ఆడవలెరా, కక్కడుకుండే ఆడవలెరా. ఇది అయ్యగారి మేడేనా? కక్కడు గుడిసేనా అంటావు? కక్కడు గుడిసేనా? నాది. గుడిసా గుడిసెలేవా? తలుపులన్న బిగించింది, కిటికీలు మూసింది, బయటికి అంతా తీసింది, లైటింగ్ అంతా తీసింది.
ఏదోలే దొరగారు, ఉన్నదాంట్లోనే కొద్ది గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎటు పోయింది అయాల్ది? పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నా. ఇంట్లో లేకుండా ఎడిపోయింది. ఎలా అన్నట్టు దొరగారు చూస్తుంటాడు. వాళ్ళ ఇంటికి ఏమైనా పోయిందేమో. అసలు ఇంట్లో ఉందో లేదో చూస్తా. ఎక్కడ కూర్చుందో? ముక్కుకు ముక్కెర పెట్టింది, కొప్పులో పూలు పెట్టింది, బొడ్డు కింద చీర కట్టింది. ఇవాళ ఏంది జబర్దస్త్గా ఉంది. పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నా. ఇంత సోకు ఎవరి కోసం చేసింది? శనగొర పదవి కోసం ఏమన్నా కూర్చుందేమో. వాళ్ళ కొరకే చేసి ఉంటుంది. లేకపోతే ఇంత అందం ఎవరు చూడాలంటే అది సరే కానీ పలకదేందంట. మన అవసరం కాదు, పిలిచి చూస్తా. ఓ సుముత్త, ఏది నా అది పలకదు. ఈసారి పిలిచి చూస్తా. పలికిందా? పలికిద్ది. పలక్కపోతేనా నరుకుతా. కట్టె పొలాలు లేవయా? ఏం నాయాలి పలకదు. యుద్ధంత మగోడిని వచ్చి కొండంత కేకేస్తే ఆర్త పట్టుకొని ఎదురు రావాల్సింది పోయి నా ప్రాణేశ్వర అని నన్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకోవాల్సింది. ఏంది నా యాల్ది పలకదు. ఈసారి పిలుస్తా. పలికిందా? పలికింది. పలకపోతే చించుతా. అదే గొడ్డ పిలకలేవయా? ఏంది నా యాళ్ళు పలకదు. అసలు దీనికి ఇంత ఆపిచ్చినాడు ఎవడు ఈ ఊర్లో? కృష్ణా పంతులు ఇచ్చిండట్టుగా ఉంది. నా దానా నీ సంగతి, ఆయన గారి సంగతి మార్జం మందేసుకొని వచ్చి చెబుతా. అటో ఇటో తేల్చుకోకపోతే నా పేరు కక్కడ కాదు. అరే జానుగా, ఆ గోటమిటీరా దీన్ని గుద్ది చంపుతా. ఈసారి పిలుస్తా. పలికిందా? పలికిద్ది. పలకపోతే కోస్తా. సొరకాయలేవయా? అసలు నీకెందుకే? అది నాకు పెళ్ళాం, దానికి నేను మొగుడిని. అది నాకు మొగుడు, దానికి నేను పెళ్ళాన్ని. తన్నుకుంటాం, గుద్దుకుంటాం. మీకెందుకండి? ఎద్దు మీసాల ముద్దులు మొగడా పొద్దునరంగా చచ్చావు కదా. ఇంట్లో ఇత్తులు లేవు కానీ మావా పొద్దునరంగా పోయి వేడకు చచ్చినవి. తాగుపోసి చచ్చినోడా? నేను అడిగిపోయానే. ఓ ముంత కల్లేసి వస్తున్నా. నేనే కొట్టినా. నేను కొట్టినా స్వామి. ఓ స్వామి, మీ మొగుడు పేళాలు నాకు కొట్టుకోరా తిట్టుకోరా మా మామనే ఏందయ్య మీరు అనేదే? నువ్వు చూడలేదులే మామ, నేను ఎట్టగా చేసేది అయితే నీకు తెలీదు. నువ్వు చూసినాగా ఇప్పుడు ఎవరెవరిని కొట్టారో తెలీదు మామా. ఆ పెద్ద కాపు గారింటికి వెళ్ళారు మామ. ముత్యా మీ మామ పని చేసింది ఆడా, మేరగింజలు పెట్టేది ఆడా అంటున్నాడు మామ. వారి పనే కదంటే చేసింది. సరే కాని మామ అవి రెండు పట్టుకొని ఏలబడ్డాడు మామ. ఏంటి? ఏందంట? ఏంది రెండు పట్టుకొని ఏలబడిందా? మామా నువ్వు శాంతం వినేదాకా ఊరుకోవు కాదు.
దారబంధం పట్టుకొని ముత్తొస్తుందా లేదా తొంగి చూస్తున్నాడు మావా. అదా అసలు మావా నువ్వు వాళ్ళ పని చేయట్లేదంటే ఏమి లేదంటే అసలు ఖాతానే మనుకోమంటున్నాడు మావా. మానుకోమంటానికి వారెవరు, మానుకోవటానికి మనం ఎవరు? ఆ ఖాతా ఇప్పుడు పుట్టిందా? ఎప్పుడు పుట్టింది మావా? వాళ్ళ ముత్తతాతకు మన ముత్తతాత పెట్టాడా? వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా? వాళ్ళ పెట్టాడా అయ్యకి మావా? మా అయ్య పెట్టాడా? వాళ్ళ కొడుకులకి ఇప్పుడు కాస్తో కూస్తుంటే నేను పెడుతున్నానా? ఏం పెట్టిన మావా వాళ్ళకి? అదేనే చెప్పుకి ఎదురారు ఉంగిటారు. ఎదురాటకానికి వచ్చిన తిప్పల మావా ఇవన్నీ. ఆ. ఆ. ఇంకా ఇంట్లో ఏం పెడతాడు సాములారా మావా. సరే గాని దగ్గరికి రైట్రా మావా. ఏనాడైనా ఏ రోజున పెట్టావంటి నువ్వా? పెట్టేది ఏందంట పెట్టేది? అదేలే మావా కొప్పులో పూలు. ఇంకా అంతకు మించి నువ్వేం పెడతావు చెప్పు. ఓం కక్కయ్య మావా. ఆ, ఓరే మావా కొప్పు చూడు కొప్పండము చూడు. కొప్పండము చూడు. కొప్పులో ఉన్న పువ్వులు చూడు. ఓ మగడా నేను పట్టవలనే లేనా. ఓ మగడా నేను పట్టవలనే లేనా. కొప్పు చూసి కొప్పందము చూసా, కొప్పు చూసి కొప్పందము చూసా, కొప్పులో ఉన్న పూలను చూసా. ఓ ముత్త నే మునుపుట వలనే లేనా, నే మునుపుట వలనే లేనా. మొక్కు చూడు మొక్కందము చూడు. మొక్కు చూడు మొక్కందము చూడు. మొక్కుకు ఉన్న ముంగెర చూడు. ఓ మగడా నేమన పట. ముక్కు చూసి ముక్కందము చూసా, ముక్కు చూసి ముక్కందము చూసా, ముక్కుకు ఉన్న ముక్కర చూసా. ఓ ముక్క నే మునుపుట వలనే లేనా, నే మునుపుట వలనే లేనా. చెయ్యి చూడు చెయ్యి అందము చూడు. చెయ్యి చూడు చెయ్యి అందము చూడు. చెయ్యికి ఉన్న గాజులు చూడు. ఓ మగడా నీ మునుపుటి వలనే లేనా. చెయ్యి చూసి చెయ్యి అందము చూసా, చెయ్యి చూసి చెయ్యి అందము చూసా, చేతికి ఉన్న గాజులు చూసా. ఓ ముచ్చ నే మునుపుట వలనే లేనా, నే మునుపుట వలనే లేనా. నడుము చూడు నడుమందము చూడు. నడుము చూడు నడుమందము
నడుమందము చూసా నడుము చూసి నడుమందము చూసా నడుముకు ఉన్న వడ్డానము చూసా ఓ ముచ్చ మునుపుట వలనే లేనా మునుపుట వలనే లేనా మావా కాలు చూడు కాలందము చూడు కాలు చూడు కాలందము చూడు కాలందము చూడు కాలుకు ఉన్న కడియాలు చూడు ఓ మగడా నేను పట్టవరనే లేనా మావా అందమైన ముచ్చ చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా అందమైన ముచ్చ చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా అందమైన ముచ్చ హైదరాబాదులోన హైటెక్ సిటీ నాది హైదరాబాదులోన హైటెక్ సిటీ నాది హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే అందమైన ముచ్చ ఆ చీరాలంగడి నాది చిలకాలూరిలోన ఆ చీరాలంగడి నాది ఆ చీరాలన్నీ తెచ్చి నీ ఒంటికి చుట్టుకున్నావే ఆ చీరాలన్నీ తెచ్చి నీ ఒంటికి చుట్టుకున్నావే అందమైన ముచ్చ గాజువాకలోన ఆ గాజులంగడి నాది గాజువాకలోన ఆ గాజులంగడి నాది ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి తొడుక్కురావే ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి తొడుక్కురావే
అందమైన ముత్త కర్నూలు జిల్లాలోన ఆ కాటుకలంగడి నాది కర్నూలు జిల్లాలోన ఆ కాటుకలంగడి నాది ఆ కాటుకలన్నీ తెచ్చి నీ కళ్ళకు పెట్టుకరాది ఆ కాటుకలన్నీ తెచ్చి నీ కళ్ళకు పెట్టుకరాది అందమైన ముత్త అన్నపురం జిల్లాలోన ఆ ముడిరముల గ్రామము నాది అన్నపురం జిల్లాలోన ఆ ముడిరముల గ్రామము నాది ఆ ముడిరముల గ్రామములోన ఆటాడుకుందాం రావే ఆ ముడిరముల గ్రామములోన ఆటాడుకుందాం రావే అందమైన ముత్త నడకలో కొదమ సింగపు నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా రారా కౌగిలి చేరా
ఒసే వయ్యారి ముత్తి వగలమారి ముత్తి ఊగిందే నీ నడుము ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను ఆపలేకుంటే పాడిందే నా మనసు చంపాల పాడిందే నా మనసు చంపాల తిరణాలకెళ్ళినప్పుడు నీకు తెచ్చానే గల్ల చీర తిరణాలకెళ్ళినప్పుడు నీకు తెచ్చానే గల్ల చీర తాగుబోతు మొగుడని అనబోతే తాగుబోతు మొగుడని అనబోతే ఒక ముద్ద నా రక్తి ఎస్తానే ముంత కళ్ళు ఒసే వయ్యారి ముత్తి వగలమారి ముత్తి ఊగిందే నీ నడుము ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను ఆపలేకుంటే పాడిందే నా మనసు చంపాల బ్రహ్మంగారి తిరణాలకెళ్ళినప్పుడు నీకు తెచ్చానే మోర పూలు బ్రహ్మంగారి తిరణాలకెళ్ళినప్పుడు నీకు తెచ్చానే మోర పూలు తాగుబోతు మొగుడని అనబోతే తాగుబోతు మొగుడని అనబోతే ఒక ముక్క నా రక్తు ముళ్ళు ఒసే వయ్యారి ముత్తి వగలమారి ముత్తి ఊగిందే నీ నడుము ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను ఆపలేకుంటే పాడిందే నా మనసు చంపాల పాడిందే నా మనసు చంపాల పంతులు లేత వయసులో ప్రేమలో పడ్డట్టున్నాడు. మపసా మపని మపసాని పమగరి నన్ను ప్రేమించే మనగాడివి నువ్వేనని చేయి కలిపి ఆ చెలిగాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం పడ్డానండి ప్రేమలో పడ్డానండి ప్రేమలో
పడ్డానండి ప్రేమలో.